అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజః గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః బాలచంద్రః గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. బోలో గణేష్ మహారాజ్ కీ. అత్యంత పవిత్రమైన గణేశ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ పురాణం మహాశక్తివంతమైనది, ఓంకార స్వరూపం, జ్ఞానాన్ని ప్రసాదించే పురాణం. ఇది 10 రోజులు పూర్వకాలంలో మహానుభావుడు సోమకాంతుడని ఒక రాజుగారు విన్నాడు. ఈ 10 రోజులు వినడం వల్ల సోమకాంతుడికి భయంకరమైన రోగం, పాపం వల్ల వచ్చిన రోగం తొలగిపోయింది. అప్పటి నుంచి 10 దివస మహాపాపములను తొలగించే ఈ గణేశ పురాణానికి దశహర అని పేరు వచ్చింది. మనం కూడా అలాగే 10 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. దీనివల్ల మనకు కూడా పూర్వజన్మలో ఉన్న కొన్ని పాపాలు తొలగిపోతాయి. వ్యాధులు తొలగాలంటే ముందు పాపం తొలగాలి కనుక, పాపం తొలగితే దానితో పాటుగా సకల శుభాలు కలుగుతాయి కనుక శ్రద్ధగా ఈ 10 రోజుల కార్యక్రమం మనం జరుపుకుందాం. అందులో భాగంగా సోమకాంతుడు పరమపూజ్యుడైన భృగు మహర్షికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఆయన ఏం చేశాడని చెప్పాను, కుష్ఠరోగి వినలేడు కనుక రోగం శరీరంలో ఉన్నంత వరకు అశాంతి ఉంటుంది. అశాంతిగా ఉన్నవాడు ప్రశాంతంగా భగవత్కథ వినలేడు. మీరు భగవత్కథ వినగలుగుతారంటే మీ కడుపులో మంట లేదు కనుక, మోకాళ్ళు నొప్పులు పుట్టడం లేదు కనుక, కళ్ళు తిరగడం లేదు కనుక, ఒళ్ళు తిరగడం లేదు కనుక కూర్చొని వినగలుగుతున్నారు. అదే మీకు తల తిరుగుతుంది అనుకోండి, తలపోటు వస్తే అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదాం మధ్యలో అనిపిస్తుంది. మంట ఏదన్నా కడుపులో వచ్చేస్తే ఆ మంట వల్ల మంచినీళ్ళు తాగుదామా, లేకపోతే ఏదైనా ఉపశమనానికి కావలసిన ఆహారం వేసుకుందామా అనిపిస్తుంది కనుక పురాణం వల్లేరు. విన్న కాసేపు శరీరం కూడా సహకరించాలి, ఆరోగ్యం సహకరించాలి, లేకపోతే పురాణం వల్లే. పురాణం వల్ల కదా ఏ పని చేయలేము. అందుకని ఏం చేశాడు భృగువు, అతని మీద మంత్రపు నీళ్లు తల్లి అతనిలో ఉన్న పాపం బయటకు తీసి ఆ పాపాన్ని భస్మం చేశాడు. ఒక మామిడి చెట్టు రూపంలో భస్మం అయిపోయింది అది. ఆ బూడిదలో ఈ పాప పురుషుడు కూర్చున్నట్టు. వీడు చేసిన మహాపాపాలు ఒకటారట, నోటితో వర్ణించడానికి వీలు కానన్ని మహాపాపములు చేసిన ఈ దుర్మార్గపు రాక్షసుడు ఆ బూడిదలో దాక్కున్నాడు. ఇప్పుడు ఆ పాపం ఎలా పోతుందని చెప్పుకున్నాను నిన్న మనం. గణేశ పురాణాన్ని సోమకాంతుడు శ్రద్ధగా వినాలి. అతడు శ్రద్ధగా వింటే ఈ 10 రోజులు ఏమవుతుందా చెట్టు మళ్ళీ
మిసమిసలాడుతూ చిగురించి పుష్పించి ఫలించి శాఖోపశాఖలై వర్ధిల్లుతుంది. చెట్టు పూర్తిగా అందంగా తయారైపోతే ఆ చెట్టులో ఉన్న రాక్షసుడు, ఈ భయంకర పాపాసురుడు భస్మైపోతాడు. దాంతో ఇతని పాపాలు పోతాయి. పాపాలు పోవాలంటే చెట్టు బాగుపడాలి, బాగుపడాలంటే ఇతడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధలో లోపం ఉంటే ఆ చెట్టు బాగుపడదటండి. కాబట్టి చెట్టు బాగుపడాలంటే ముందు శ్రద్ధగా వినాలి. కాబట్టి మనకి పుణ్యం కావాలి. పుణ్యం కావాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. ఆ రోజుల్లో అదృష్టవంతులు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహంతో విన్నారు. ఈ చెత్త టెక్నాలజీ లేదు. మనస్సు కూడా కాస్త పరిపరి విధాలుగా పోకుండా ప్రశాంతంగా ఉండేది. అసలు ఎప్పుడైనా సరే తీవ్రమైన కష్టం వచ్చి నెత్తి మీద 2 మొట్టికాయలు పడినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడండోయ్. 4 రూపాయలు వచ్చి కాస్త సుఖంగా ఉంటే దేవుడు లేడు, దెయ్యము లేడు, నాకు నేనే జాయ్ చక్రాంతక్కని ఇలా చేతులెట్టు కూర్చుంటాట. చూసాక చాలామందిని రూపాయి పెట్టుబడితో కోటీశ్వరుణ్ణి అయ్యానండి, నా స్వయం కృషితో నేను ఉద్యోగం సంపాదించానండి, ప్రమోషన్ సంపాదించానండి, బోలు టంచనగా పింఛన్ వస్తుందండి, ఇంకోటి వస్తుందండి, ఇదంతా నా ప్రతిభని నడిపించాడు. వీడు స్వయం కృషిట. స్వయం కృషితో ఇవన్నీ సాధించబడం అయితే ఆ స్వయం కృషితో ఎన్నో పనులు ఎందుకు సాధించలేకపోతున్నావు? ఈ స్వయం కృషికి భగవత్ కటాక్షం, నీ పూర్వజన్మ సుకృతం ఒకటి వెంట ఉంది గనక, అది నిన్ను అనుగ్రహించింది గనక నువ్వు అనుకున్న పనిలో విజయం సాధించావు. నీలో ఆ సుకృతం లేకపోతే ఎంత ప్రతిభావంతుడు అయినా రాణించవు. కర్ణుడి దగ్గర ఎంతో కొంత శక్తి లేకపోలేదు, యుద్ధం చేసే శక్తి ఉంది, అయితేనే భగవత్కృప లేదు. అందుకని ఏమన్నారు? విధాతృడు తప్పే వానికి బ్రహ్మవాణ్ణి అనుగ్రహించలేదు, అందువల్లే చచ్చాడన్నారు భారతంలో. ఇవాళ చాలామంది పరిస్థితి అదే. అన్నీ బాగున్న రోజుల్లో నేను గొప్పవాడిని అనుకుని కొంచెం నెత్తి మీద ఒట్టిగాలు పడ్డాక నేను అందరికీ ఉపకారం చేశానండి, అందరూ నన్ను మోసం చేసేశారండి, ఇదంతా ఇతరులు కుట్రండి అంటాడు. నువ్వు బాగుపడినప్పుడు ఇతరుల సహకారం అనవు, కానీ ఏదైనా తేడా వస్తే ఇతరులు కుట్ర అంటావు. బాగుపడినప్పుడు కూడా ఇతరుల సహకారంతో బాగుపడాలని అనొచ్చుగా, అప్పుడు అనవు ఇదంతా నా స్వయం కృషి అంటాడు. పాడైతే మాత్రం పక్కవాడి మీదకి దోహేస్తాడట. అందరూ పాపాత్తులు, వీడు ఒక్కడే పుణ్యాత్ముడు అనమాట. పాపం ఎంత విచిత్రం అది. ఈ బుద్ధి అత్యంత అపవిత్రమైనది. అందుకని పాపం అతడు పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో నేను రోగం రూపంలో అనుభవిస్తున్నాననే ఒక ఊహ ఉన్నవాడు కాబట్టి చాలా జాగ్రత్తగా శ్రద్ధతో ఇంద్రియ నిగ్రహంతో పురాణం వినడం మొదలుపెట్టాడు. భృగువు చెప్పేవాడు, పరమపూజ్యుడు. వినే శిష్యుడికి ఆసక్తి ఉంది, పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే కోరిక ఉంది. ఇంకా ఆ సోమకాంతుడి భార్య సుధర్మ అయితే చెప్పక్కర్లేదు. ఆవిడ భర్త కంటే ఎక్కువ ఆసక్తి కలిగిన ఆవిడ. మంత్రులు రాజుగారి కంటే ఇంకా శ్రద్ధతో విని రాజుగారి పాపం మనం పోగొట్టి ఆయనకి ఆరోగ్యం చేకూర్చాలనే కోరిక కలిగిన వాళ్ళు. కాబట్టి అందరూ గొప్పవాళ్ళే. వీళ్లతో పాటు అక్కడ పురాణం వినడానికి ఇంకొక ఆయన కూర్చున్నాడు అండి. ఆయన కూర్చోబెట్టే వాళ్ళ పురాణం కూడా హాయిగా సాగింది. ఆయన భృగు మహర్షి కొడుకు చ్యవనుడు. చ్యవనుడు శ్రోతగా ఉంటే అక్కడికి విఘ్నదేవతలు రావు, రాక్షసులు రారు, ఏ కష్టము రాదు. ఈ విధంగా తాత్కాలికంగా రాజుగారిని బాగు చేసి ఆయన కూర్చోబెట్టి పురాణం చెప్పాడు. నాయన, నేను నీకు చెప్పే పురాణం పేరు గణేశ పురాణం. ఈ పురాణాన్ని బ్రహ్మ ద్వారా నేను విన్నాను. అంతకు పూర్వం నాతో పాటు ముద్గలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ముద్గల మహర్షి కూడా ఈ పురాణాన్ని విన్నాడు. ఆ ముద్గలుడి వంశంలో పుట్టిన వాడిని మౌద్గల్య గోత్రులు అంటారన్నమాట. భృగువు యొక్క వంశంలో పుట్టారనుకోండి, వాళ్ళని భార్గవులు అంటాం. అలాగే హరితుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆ వంశంలో పుడితే హరిత గోత్రులు. సా అంటే కూడిన, వ్యవహారంలో హరితస గోత్రం అనకూడదు, హరిత గోత్రం అనాలి. అయితే మన వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ కనుక హరితస గోత్రం, కౌండిన్యస గోత్రం, శ్రీవత్స సగోత్రం అని చెప్తారే, శ్రీవత్స గోత్రం అనాలి, కౌండిన్య గోత్రం అనాలి, హరిత గోత్రం అనాలి, గౌతమ గోత్రం అనాలి, ఆత్రేయ గోత్రము అని మాత్రమే అనాలి. మరి సా ఏమిటి? సా అంటే తో అని అర్థం. ఇంగ్లీష్లో విత్ అన్నమాట. ఆత్రేయస గోత్రుడు అంటే ఆత్రేయ అనే గోత్రముతో కూడినవాడు అని అర్థం అన్నమాట. కూడినవాడు అన్నప్పుడు మాత్రమే సంకల్పంలో చెబుతాం, కానీ ఉత్తప్పుడు తో ఎందుకు? ఇంకా నీ పేరేంటంటే పద్మాకర్తో అని చెబుతామా? పద్మాకర్ అనాలి. మీ పేరు ఏమిటంటే సత్యనారాయణ అనాలి తప్ప సత్యనారాయణతో అండి నా పేరు అంటే అసహ్యంగా ఉంటుంది. అదే గోత్రం పేరు కూడా.
ఎవరు అడిగిన ఆత్రేయ సుగోత్రం అండి, గౌతమ సుగోత్రం అండి, హరిత సుగోత్రం అండి అండం. క్రమంగా ఇంకేమిటో తెలుసా, ఈ భోజన సత్రాల కంటే ఇప్పుడు మీ గోత్రం ఏంటని నన్ను అడిగాడు అనుకోండి, శ్రీవత్స గోత్రం అన్నాం అనుకోండి, శ్రీవత్స సగోత్రం అనాలండి అంటాడు వాడు. నాకు కూడా చెప్తాడు సలహా, అక్షం మొక్కర అన్నాడు. కారణం ఏంటంటే కొంతకాలం పోయేసరికి చదువు రానివాడు చదువుకు వచ్చినటువంటి వాళ్ళు డామినేట్ చేస్తాడనమాట. బాబు అందుకని ఏమన్నారు, చెట్టు లేని చోట ఆవదం చెట్టే మహావృక్షం అన్నారు. చాలా ప్రమాదకరమైన ఇలాంటి బూతులు ఎన్నో వచ్చేసాయి అనమాట. ఇక సంకల్పంలో అయితే ఆ సంస్కృతం మధ్యలో తెలుగు అనమాట. అది ఇల్లు ప్రాప్త్యర్థం, పిల్లిని చంపిన పాప నివారణార్థం, సగం పిల్లి సగం పాప నివారణార్థం. ఇంకా ఎన్నిలేండి, ఇంకెన్నో వచ్చేస్తాయి అనమాట. రైస్ మిల్ అభివృద్ధి సిద్ధ్యర్థం, ఇంకెక్కడ ధాన్యాభివృద్ధి కాదు, ఇంకోటి కాదు. ఇంగ్లీష్లో బలే చేర్చి అద్భుతమైన మంచి మంచి సంకల్పాలు చెప్పేసేసి అవతల వాడికి ఆశ్చర్యం కలిగిస్తారన్నమాట. కాలప్రభావం లేదు, అంత కలి ప్రభావం వల్ల మనం ఏం మాట్లాడలేం. కానీ కాబట్టి మొత్తం మీద ముద్గలుడనే ఒక మహర్షి ఈ పురాణాన్ని నాతో పాటు విన్నాడు. ఆయన వేదవ్యాసాదులకు కూడా పురాణం చెప్పాడు. వేదవ్యాసుడు ముద్గలుడి ద్వారా విని దీనిని గ్రంథస్థం చేశాడు. అత్యంత ప్రాచీన కాలంలో వేదవ్యాస మహర్షి ఈ భూమండలంలో ఆవిర్భవించాడు. ఆయన విష్ణుస్వరూపుడు, అంత గొప్పవాడు మరొకడు లేడు. ఈ ప్రపంచమంతా ఒకెత్తైతే వ్యాసుడు ఒక్కడు ఒకెత్తు. పరాశరపుత్రుడైన వేదవ్యాస మహర్షి కలగాపులగంగా ఉన్న వేదాలు విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే ఒక 4 వేదాలుగా విభజించి శిష్యులకు ఇచ్చాడు. ఇవి కాక ఇంకా పురాణాలు రాశాడు, మహాభారతం రాశాడు, ఉపపురాణాలు రాశాడు, ఎన్నెన్నో ఘనకార్యాలు చేశాడు. ఆయన బ్రహ్మసూత్రాలు సులభ శైలిలో రచించాడు. బ్రహ్మసూత్రాలు అంత తేలిగ్గా ఎవరు అందించలేరు, ఆయన మాత్రమే అందించాడు. కొంతకాలం పోయాక ఆయనకు కూడా ఒక రవ్వంత అహంకారం వచ్చింది. చూడండి, వ్యాసుడికి కూడా అహంకారం వచ్చింది అంటే అహంకారం వచ్చినట్టు నటించడం వల్ల వచ్చే నష్టం ఏమిటో లోకానికి చెప్పడానికి ఆ పని చేశాడు ఆయన. ఒక రోజున ఏమనుకున్నాడు ఆయన, మా నాన్నగారు పరాశరుడు గొప్పవాడు అనుకున్నాను, ఆయన కూడా సత్యవతి అని ఒక పల్లెదాని మీద వ్యామోహం ఎందుకు చెందాడు అనుకున్నట్ట. ఏమంటే పరాశరుడు కాముకుడా? మహాత్ములు తమ స్పర్శతో ఇతరులను అనుగ్రహిస్తారు. అజ్ఞానుడికి తెలియక వాడేదో సామాన్యమైన మానవుడు, వాడు కూడా కాముకుడు అనుకుంటారు. ఈ బోడి స్త్రీలు ఇలాంటి వాళ్ళని తలుచుకుంటే నిమిషాల మీద సృష్టించే శక్తి కలిగిన వాడు పరాశరుడు. అంటే పరాశరుడు తలుచుకుంటే రంభాది అప్సరసలు సృష్టించుకోగలడు. ఆయనకేం కామం లేదు. కానీ సత్యవతి ఒక కారణ జన్మురాలు. ఆవిడ వల్ల వ్యాసుడి వంటి ఒక మహానుభావుడు పుట్టాలి. అందుకని ఆవిడ్ని తాత్కాలికంగా స్వీకరించాడు. ఇది కూడా ఒక నటన. ఆయనకి ఎవరితో బంధం ఉండదు, బంధం ఉన్నట్టు స్వీకరిస్తాడు. విశ్వామిత్రుడు అన్నాడు, మేనకను ఎందుకు స్వీకరించాడు? స్వీకరించకపోతే శకుంతల పుట్టదు, శకుంతల పుట్టకపోతే భరతుడు పుట్టడు, అప్పుడు భరతుడు పుట్టకపోతే ఇంత పవిత్రమైనటువంటి సామ్రాజ్యం రాదు. వాళ్ళు లోకశ్రేయస్సు కోసం అప్పుడప్పుడు సామాన్య స్త్రీలని, ఏ చేపలు పట్టుకునేవాళ్ళు కూడా స్వీకరించారు వాళ్ళు. తద్వారా మత్స్యకారులు కూడా గొప్పవాళ్ళే, వాళ్ళు దేవతా స్వరూపులే. ఏ మూల ఏ జాతిలో పుట్టినా వాళ్ళని గౌరవించండి అని లోకానికి వాళ్ళు చెప్పారు. అంతేగాని ఎవరి మీద చులకన భావం ఉండకూడదని చెప్పారు అనమాట. వాళ్ళు అంత గొప్పవాళ్ళు వాళ్ళు. చూడండి మీరు ఎంత ఆశ్చర్యకరంగా కనపడుతుందో. గరుత్మంతుని చరిత్రలో పచ్చి మాంసం తినే బోయిదాన్ని పెళ్లి చేసుకున్న బ్రాహ్మడు ఒకడు, చేపలు పట్టుకునే ఆవిడ కూతుర్ని సత్యవతిని దగ్గరికి స్వీకరించినవాడు పరాశరుడు. ఇలా చాలామంది కనపడతారు. అంటే ఆ రోజుల్లోనే ఇవాళ మనం సమసమాజ భావము అనేటటువంటి దానికి బీజం వాళ్ళు వేశారు. వాళ్ళు చాలా గొప్పవాడు. అయినా తెలియకేమనుకుంటాం, పరాశరుడు కాముకుడేమో అనుకుంటారట. అంత పూర్వం కోటి సుందరీమణులు, మహాసుందరీమణులు వెంటబడితే చీపు అన్నాడు ఆయన. ఇది తెలియ కొంతమంది, నేను ద్రోహం చేయలేనండి. ఏమిటి వీడు బోడికి ద్రోహం చేసేది? వీళ్ళేమిటి మహానుభావులకి గుణపాఠం చెప్పడం ఏంటి? మహానుభావులు అనుగ్రహించాలనుకుంటారు. అనుగ్రహించాలనుకున్నా పూర్వజన్మలో చేసిన పాపం వల్ల తుచ్చులకి గురువుల యొక్క మహిమ ఎప్పటికీ తెలియదు. అలా పుచ్చిపోవలసింది వాడు బతుకుని ఎవ్వడు బాగు చేయలేట. ఎన్ని జన్మలెత్తినా బాగు చేయలేరట. ఇది లోకానికి తెలియచేయడానికి వ్యాసుడు ఒక్క క్షణకాలం తండ్రిని శంకించాడు. మా నాన్నగారు ఈ సత్యవతిని ఎందుకు చేసుకున్నాడు? అంత బదులుగా మరొక ఏ ముని స్త్రీనో చేపట్టి నాబోటి వాడికి జన్మనిస్తే బాగుండేమో అని ఒకసారి అనుకున్నాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడు,
నాబోటి పండితుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉంటాడా? మానవమాత్రుడు ఊహించడానికి వీలు కాని వేదములను 4గా విభజించింది నేనొక్కడిని నా చేతితో పరమ పవిత్రమైన బ్రహ్మసూత్రాలు లోకానికి అందించాను. పంచమ వేదమని పేరు కలిగిన మహాభారతమనే గ్రంథాన్ని గణేశ్వరుణ్ణి వ్రాయసకాడుగా పెట్టుకుని నేను రాసేశాను. ఇక ఇవి కాక 18 పురాణములు కూడా రచించిన వాణ్ణి. 10,000 మంది శిష్యులు నాకు కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు అని విచిత్రమైన అహంకారానికి గురయ్యాడు. ఇలాగే అహంకారానికి గురవుతూ ఉండండి. అప్పుడప్పుడు దానివల్ల చాలా లాభాలు వస్తాయి. నేను కాబట్టి మా గురువు గారిని అలా అప్లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చాను. అసలు మేము ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే మా గురువు గారు ఇక్కడ పీఠం కట్టరని మా విశాలక్షి గారు ఎప్పుడు అనుకుంటే ఎంత ప్రమాదం. ఇలా చాలా సహజంగా అనిపిస్తుంది లోపల అప్పుడప్పుడు మనకి. అసలు మా గురువు గారికి నేను లేకపోతే ఇక్కడ ఎవరు చేస్తాడండి, పాలవేలు నేను కట్టానండి, ఈ స్టూల్ నేను వేశానండి అని ఎవరికైనా అనిపించిందా? కొంపలు గురిగిపోతాయి. అసలు ఆ రోజుల్లో మేము తిరిగినట్టుగా గురువుగారితో ద్వారకా తిరుమల ఎవరు తిరిగారు అనుకున్నారు వాళ్ళిద్దరూ పాపం. అందుకని డామ్మని భగవంతుడు బట్టి గురువుగారికి పూర్తిగా దూరం చేశాడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది, వాళ్ళని మళ్ళీ నా దగ్గరికి రానిచ్చాడు. చూసారా, మధ్యలో 10 సంవత్సరాల కాలం 15 ఏళ్ళు గురువుగారికి దూరం అలవడించిపోతారట. ఇలా వాళ్ళు వీళ్ళని కాదు, చాలామందిని చూస్తూ ఉంటాం. ఎందుకో ఈ దరిద్రపు బలహీనత, ఈ అహంకారం అనేది పట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాసుడి కథ మనకి గుణపాఠం. వ్యాసుడంతటి వాడు నన్ను మించినవాడు లేడే అనుకున్నాడు. అనుకోగానే వేదములకు అర్థం మర్చిపోయాను. ఎంత విచిత్రం ఇది! వేదములను విభజించి వేదాలకు అర్థం చెప్పి భాష్యం చెప్పిన మహానుభావుడికి వేదార్థములు గుర్తుకు రాలేదు. గణానాంతం అంటే ఏమిటి అనుకుంటున్నట్టు ఆయన. షోడశోపచారాలు మర్చిపోయాట, సుముఖశ్చైకదంతస్య మర్చిపోయాట. ఒకటి కాదు, అన్ని కన్ఫ్యూషన్ వచ్చేసింది. భవతు అంటే భవంతు అంటట వ్యాసుడు. ఇక సామాజికుడు అనుకోవడం ఆశ్చర్యం ఉంది. వ్యాసుడంతటి వాడికి జ్ఞానం పోయింది. నేను చెప్పట్లే, ఈ పురాణంలో ఉన్న శ్లోకాలే చెబుతున్నాను నేను. ఇందులో చూడండి, ఇందులో గణేశ పురాణంలో ఉంది. ఆయన భయం వేసింది. అహో ఏమిటి విధి వైపరీత్యం! వేదములను విభజించిన నేను వేదాల యొక్క అర్థం మర్చిపోవడం ఏమిటి? ఎంత గింజుకున్నా వేదార్థములు స్ఫురించడం లేదు. నేరాసిన భారతంలోని శ్లోకాలకు అర్థమే నాకు తెలియటం లేదేమిటి అనుకున్నాడు ఆయన. కానీ అంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతుందంటో. నేను కూడా కొన్ని పద్యాలు రాస్తానా, ఎప్పుడో రాసిన పద్యాలు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఈ పద్యానికి అర్థం ఏమిటి, ఆ రోజుల్లో నేను ఇంతలా రాశానా అనిపిస్తుంది నాకే. అది నా పద్యమేనా అని నాకు అనిపించిందండి. అలా నీలకంఠేశ్వర శతకంలోని 1-2 పద్యాలు ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాగే నేను మానవ కథలో రాసిన 4-5 పద్యాలు ఉంటాయే, అబ్బా ఈ పద్యం నేను నిజంగా రాశానా అని నాకు ఆశ్చర్యం కలిగింది. లజ్జా గజ్జలితాంతరంగుడయ్యి మొల్లంబైన బత్తిన్ననే పద్యం రాసినప్పుడు ఆనాడు ఒక అద్భుతమైన భావన అన్నమాట. ఇప్పుడు రాయగలనా అనిపిస్తోంది. కారణం ఏమిటి? ఆ సమయంలో భగవంతుడు ఆవహించి రాయించేస్తాడు. మళ్ళీ ఇప్పుడు రాయాలంటే అలా రాయలేం. అదిగా విశాలక్షి గారు వెనకాతలు కూర్చున్న పెద్ద ఆవిడ కావడం రాదు, నల్లగొట్ట కట్టుకుని. ఆవిడ 18 పురాణాలు మా పాత శివాలయంలో వింది. ఈ ముందు కూర్చున్న పిల్లలంతా ఇంతంత పిల్లలుగా పురాణం విన్నారు. అప్పుడు వీళ్ళందరితో పాటు ఫోటో తీసుకుని ఆ ఫోటోలో వాళ్ళ పక్కకింటి విశాలక్షి గారే స్పష్టంగా కనపడతారు. ఆవిడ కూడా పక్కకింటి మా గురువుగారి పక్క నేను ఉంటానని ఆవిడే కనపడతారు ఇద్దాక ఫోటోలో. అప్పట్లో విశాలక్షి గారు కొంచెం డామినేటింగ్, అందరినీ తోసి ముందుకు వచ్చారు. ఇప్పుడు కొంచెం వెనక్కుంటున్నారు, కానీ కొంచెం రిటైర్ అయ్యారు కదా. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ఫోటో ఇందాక చూశాను. మా గురువుగారు అప్పుడు ఎంత అందంగా ఉన్నారు అంటుంది ఆవిడ. ఇప్పుడు అంతకంటే అందంగానే ఉన్నా ఆ ఫోటోయే బాగుంది ఆవిడకి. అదేమో మరి 20 ఏళ్ల క్రితం ఫోటో, 20 ఏళ్ల క్రితం ఫోటో ఇప్పుడు చూపించి నువ్వు అప్పుడు ఇలా ఉన్నావు ఏంటంటే నేనేం చెప్పనండి. మరి నేనేనా నాకు అనిపిస్తోంది. నిజం, ఆ ఫోటో చూశాక. ఎందుకు ఈ ప్రసక్తి ఇచ్చానో తెలుసా? ఆనాడు నేను చదివిన పద్యాలు, ఆనాడు నేను చదివిన దండకం యొక్క మాధుర్యం వింటూ ఉంటే నిజంగా నేనే చదివానా ఈ దండకం అనుకున్నాను నేను. అంటే ఆ మూడ్ వేరు, ఆ తపస్సు వేరు. ఇవాళ మళ్ళీ పురాణం చెబితే అంతకంటే బాగుండొచ్చు కాక, కానీ ఆ మాధుర్యం వేరు. ఎప్పటికప్పుడే కొత్తగా మారిపోతూ ఉంటాయి మన స్వరాలు. నిన్నో మొన్నో అనమాట. ఆనాడు ఎప్పుడో 18-20 ఏళ్ల క్రితం జయ జయ మహాదేవ శంభో శివ శంకర అనే కాళహస్తీశ్వర మహాత్మ్యం అనే సినిమాలో ఉన్నటువంటి పాటని హరినాథ్ పంపించి
ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది నిజంగా డైరెక్ట్గా ఘంటసాలే పాడారా అన్నట్టుగా పాడేశారు అన్నాడు. సరే ప్రేమతో అన్నా ఏమన్నా నిజంగా ఆలోచిస్తే ఆ పాట అంత మధురంగానూ ఉంది. ఇప్పుడు పాడమంటే అలా ఎలా వస్తుంది, గొంతుకు రాదు మరి. అలాగే హనుమంతుడు విశ్వరూపం చూపించాడు భీముడికి. ఆ తర్వాత భీముడితో ఆనాటి రూపం నేను ఇప్పుడు నీకు చూపించలేను, ఆ కాలం వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు విశ్వరూపం చూపించినా అంతటి రూపం నేను మళ్ళీ చూపించలేను అన్నాడు. అంటే కాలమును బట్టి రూపములు పొందగలిగే శక్తి తగ్గిపోతుందన్నమాట. ఆనాడు సీతాదేవికి చూపించిన విశ్వరూపం వేరు, ఇప్పుడు నీకు చూపించిన రూపం వేరు అన్నాడు ఆయన. మన కళ్ళ ముందే మన రూపాలు మారిపోతున్నాయి, మన కంఠాలు మారిపోతున్నాయి. ఆనాటి మాధుర్యం ఇవాళ రాదు, ఆనాటి శక్తి ఈనాడు రాదు. కారణం అప్పుడున్నటువంటి ఆ తపశ్శక్తి వేరు. నాబోటివాడే మొన్న రాసిన పద్యం వాడు నేనే రాశాను అనుకుంటే, వ్యాసుడు లాంటి వాడికి అహంకారం వల్ల ఇలా రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే ఆయన మతిపోయి నేనే భారతం రాశానా, నా భారతం నాకే అర్థం కావడం లేదు అనుకున్నాడు. భయం వేసింది, బాధ కలిగింది. చిరజీవిని, ఎక్కడికైనా హాయిగా 10,000 మంది శిష్యులతో తిరిగేవాడిని, ఎక్కడికి వెడితే అక్కడ నాకు కావలసిన ఏర్పాట్లు చేసే శిష్యులు ఉన్నారు. అటువంటి నాకు ఇప్పుడు భారతం గుర్తుకు రాకపోతే, నా వేదములు నాకు అర్థం కాకపోతే ఇక నేను పురాణములు ఎలా చెప్పగలను? వేదానికి అర్థం తెలియట్లేదండి. అప్పుడు పురాణం చెప్పగలడు ఆయన? తాను రాసిన భారతం యొక్క శ్లోకాల అర్థం తెలియటం లేదు, అప్పుడు ఇంకేం పురాణం చెబుతాడు? ఇప్పుడు శ్లోకాలకు అర్థం తెలియటే లాగానాం పేకానాం వెనక్కి తిప్పి ముందుకు తిప్పి సుముఖస్య ఏకదంతస్య సుముఖస్య ఏకదంతస్య కపిల 3వ నామం అండి అని 30 సార్లు వెనక్కి ముందుకు లాక్కుంటాం అంటే గుర్తుకు రాక, గుర్తుకొస్తే చకచకా చెప్పేస్తాం. అవునా? ఈ లాగానాం పేకానాం అని మనబోటి వాళ్ళకుంటే పర్వాలేదు, కానీ వ్యాసుడికుంటే ఇబ్బంది. అందువల్ల నేను పురాణం ఎలా చెప్పగలను అనుకున్నాడు ఆయన. మనకి ఆయనకో తేడా ఉంది. మనం పురాణం మర్చిపోతే ఏడుస్తూ కూర్చోవలసిందే, అంత తేలిక గుర్తుకురావు. కానీ ఆయన మహాత్ముడు కనుక వెంటనే జై బ్రహ్మదేవ అని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. పురాణములు మర్చిపోయినా బ్రహ్మలోకానికి వెళ్ళే శక్తి పోలేదు ఆయనకి. అందుకని మహాతపశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన బ్రహ్మ, ఈయన భారతం అనే పంచమ వేదం సృష్టించిన బ్రహ్మ. ఈయనకి బ్రహ్మని పేరు. ఈయన భారత బ్రహ్మ, ఆయన సృష్టి బ్రహ్మ. అందుకే భాగవతంలో ఏమన్నారు? ధాతవు భారత శృతి విధాతవు. నువ్వు బ్రహ్మవి. భారతమనే ఒక పంచమ వేదం సృష్టించిన కొత్త బ్రహ్మవి. ఆ బ్రహ్మ లోకాలు సృష్టించాడు, నువ్వు అపూర్వమైన కావ్యాలు సృష్టించావు, ఇతిహాసం సృష్టించిన మహాత్ముడివి. నువ్వు లేకపోతే కౌరవులు పాండవులు ఎక్కడి నుంచి వచ్చారు? నీ వల్ల కదా ధృతరాష్ట్ర పాండురాజ విదురులు పుట్టారు, తద్వారా మళ్ళీ భారతవంశం అభివృద్ధి చెందింది. నీవు మరొక విధాతవి అన్నారు వాళ్ళు. అంతటి వాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. బ్రహ్మదేవ, మా అందరికీ శుభాన్ని ప్రసాదించే మహాత్ముడివి, నుదుటి వ్రాతలు రాసేవాడివి. అందుకే నీ దగ్గరికి శరణు అంటూ వచ్చాను, నన్ను అనుగ్రహించు. ఏం పొరపాటు చేశానో, లేక ఏ గ్రహదోషం నన్ను పట్టుకుందో నాకు వేదముల అర్థం స్ఫురించటం లేదు, వేదాలకు అర్థం చెప్పడం మర్చిపోయాను, నా పాండిత్యం పోయింది, శ్లోకాలు గుర్తుకు రావడం లేదు, శోకం తప్ప. నన్ను కాపాడు, రక్షించు అని ఏడిస్తే అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? వెర్రివాడ, నీవు గణేశ్వరుణ్ణి పూజించావు ఒకప్పుడు. ఆ గణేశ్వరుడి కటాక్షం వల్ల భారతం రాశావు, ఆయన రాసి పెట్టాడు. నువ్వు నిజానికి వేగంగా పురాణం చెబుతున్నాను ఆయన రాస్తున్నాడు అనుకున్నావు. కాదు, నీ బుర్రలో దూరి నీకు ఆ శ్లోకాలన్నీ స్ఫురణకి తెప్పించి నీ చేత శ్లోకాలు రాయించింది గణపతే, రాసింది గణపతే. నీలో ఎప్పటికప్పుడు పరమాత్మ చేరి నీ చేత సమస్త కార్యాలు చేయించాడు. నీవు వేదములు విభజించిన, భారతం రాసిన, భాగవతం రాసిన, పురాణములు రాసిన, ఏమి రాసినా ఇదంతా పరమేశ్వర కటాక్షం. అది మరచి క్షణికోద్రేకంతో, దురహంకారంతో అహమేవ కర్త, నేనే కర్తని అనుకున్నావు.
అందుకే నీలో ఉన్న గణేశ శక్తి, సిద్ధి బుద్ధి అనే 2 దివ్యశక్తులు తొలగిపోయాయి. గణపతి దగ్గర సిద్ధి బుద్ధి అని 2 శక్తులు ఉంటాయి. ఈ 2 శక్తులే మనలో చేరితే మనం ఏ పని అనుకుంటే ఆ పనికి కావలసిన ఆలోచన వస్తుంది. ముందు ఆలోచన రావాలి. ఓ పని చెయ్యాలంటే ముందు ఏం కావాలి? ఒక ప్లాన్, ఒక ప్రణాళిక కావాలి. ప్రణాళిక లేకపోతే ఏమవుతుందన్నమాట, శివలింగానికి నెత్తి మీద డ్రైనేజీ పెడతాం. గురువుగారు చెప్పిన సలహా పోయి డ్రైనేజీ అలా కనపడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి దానికి ఏదో డోము కట్టడం. కారణం ఏంటి? బుద్ధి లేదు అక్కడ వాడికి. అవడానికి బాగా చదువుకున్నవాడే, బుద్ధి లేకుండా పోయింది. కారణం గణేశ్వరుడిని ఎప్పుడైనా పూజిస్తేగా. ఆ తర్వాత పని కూడా చకచక అవ్వాలి. బుద్ధితో ఆలోచనతో పని మొదలుపెట్టాక ఆ పనిలో విజయం సిద్ధించాలి. సిద్ధి లేకపోతే అవుతున్నమాట, పక్కనున్న ఫ్లోరింగ్ చేయడానికి ఏడాది పడుతుంది. కాళ్ళు గుచ్చుకుంటూ లోపలికి రాలేం మనం. సిద్ధి బుద్ధి కటాక్షం మన దగ్గర లేకపోతే ఆలోచనలో తేడా ఉంటుంది, పని తొందరగా అవ్వదు. కాబట్టి సిద్ధి బుద్ధి కటాక్షం కావాలి. కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? సిద్ధి బుద్ధి ఎవరి దగ్గర ఉన్నాయో ఆయన్ని పట్టుకోవాలి. మీకు ఫోన్ అవసరం అండి, మీ దగ్గర ఫోన్ లేదు. అప్పుడు పక్కన ఫోన్ ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ దగ్గర ఫోన్ ఒక్కసారి ఇప్పించడానికి బతిమాలితే, ప్రార్థిస్తే ఆ పక్కోడు ఫోన్ ఇస్తాడు. అంటే ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మళ్ళీ లోపల టింగ్ 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 అని మోగిందంటే నాకు చికాకు వచ్చేస్తుంది, చెప్పించేస్తాను. కాబట్టి బయటికి వెళ్ళి ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే పాప అక్కడ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇస్తారు. ఫోన్ ఉన్నవాడి దగ్గర ఫోన్ అడగడానికే మనం ఇంత బతిమాలుతున్నప్పుడు సిద్ధి బుద్ధి కావాలంటే గణేశ్వరుణ్ణి ఎంత భక్తితో బతిమాలాలి, ఎంత భక్తితో పూజించాలి. అలా పూజించితే నీకు సిద్ధి బుద్ధి లభించేవి. నీవు ఇప్పుడు ప్రస్తుతం అహంకరించటం వల్ల గణేశ్వరుడికి నీ మీద కోపం వచ్చింది. దానివల్ల సిద్ధియూ దూరమయ్యింది, బుద్ధియూ దూరమయ్యింది. ఇప్పుడు నీకు బుర్ర లేకుండా అయిపోయింది. అనగానే అమ్మ ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నట్ట. గణేశ్వరుడికి ఒక బీజం ఉన్నది. అది గణేశ్వరుడి ఏకాక్షర మంత్రం. ఆ మంత్రం అంటే ఆయనకి చాలా ఇష్టం. అది నేను నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రం విడిచిపెట్టకుండా చెయ్యి. అదే గమ్ అనే బీజం. అందుకే గణేశ్వరుడి మంత్రం ఇప్పుడు గమ్ 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 అనుకోవాలట. దాన్ని మంత్రములకు ముందు చేర్చుకుని జపం చేస్తే ఇంకా బాగా ఫలిస్తుంది. ఓం గం గణేశాయ నమః లేదా గం 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 గణేశాయ నమః అని కానీ 5 సార్లు కానీ, ఒకసారి 3 సార్లు 5 సార్లు ఈ గమ్మనే బీజముతో గణేశ్వరుణ్ణి తలుచుకున్నట్టయితే గణేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే కొంతమంది ఓం గం గణేశాయ నమః, కొంతమంది గం 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 గణేశాయ నమః, కొంతమంది గం 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 గణేశాయ నమః అని 5 సార్లు కూడా ఈ బీజమును చేర్చి ఆ మంత్ర జపం చేస్తారు. ఈ గమ్మనే బీజం అష్టోత్తర శతనామములలో ప్రతి నామమునకు ముందు పెట్టినవాడు. అలాగే ఇందాక చెప్పిన షోడశనామాలు ఉన్నాయి. ఓం సుముఖాయ నమః అన్నప్పుడల్లా ఓం గం సుముఖాయ నమః, ఓం గం ఏకదంతాయ నమః, ఓం గం కపిలాయ నమః, ఓం గం గజకర్ణకాయ నమః, ఓం గం లంబోదరాయ నమః, ఓం గం వికటాయ నమః, ఓం గం విఘ్నరాజాయ నమః, ఓం గం గణాధిపాయ నమః. ఇలా అన్ని నామాలకి ముందు గం చేర్చి తద్వారా నమః అనేది చేర్చి చతుర్థి విభక్తితో ఆ మంత్రాన్ని ప్రయోగించి గణేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో గరికతో కానీ పుష్పాలతో కానీ పూజిస్తే మళ్ళీ బుద్ధి వచ్చేస్తుంది. మనలో ఉన్న దురహంకారం తొలగిపోతుంది. గణేశ్వర దివ్య కటాక్షం వల్ల అనుకున్న పనిలో విజయం లభిస్తుంది. అందువల్లే ఈ గమ్మనే బీజం నిరంతరం మహాత్ముల దగ్గర ఉపదేశం పొంది జపం చెయ్యాలి. తక్కిన మంత్రాలకి ఈ మంత్రానికి ఓ తేడా ఉన్నది. కొన్ని మంత్రములు ఎల్లప్పుడూ జపించవచ్చు, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా జపించవచ్చు. కానీ గమ్మనే బీజం ఒక్క శుచిగా ఉన్నప్పుడు, మడిగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడే జపించాలి. మలమూత్ర విసర్జన చేస్తున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు మాత్రం ఈ బీజాన్ని ఉచ్చరించకూడదు. నారాయణ మంత్రం ఉందనుకోండి, మంచం మీద పడుకుని కూడా చేసినా పర్వాలేదన్నారు. శివనామం మంచం మీద చెయ్యొచ్చు. ఈ గంబీజం మాత్రం కాస్త శుచిగా స్నానము చేసి మంచి బట్టలు కట్టుకొని పవిత్రంగా ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే జపించాలి. తక్కిన వేళల్లో జపించకూడదనమాట. అందుకని ఈ బీజం కొంచెం జాగ్రత్తగా జపించాలి. కొన్ని మంత్రములు నిష్ఠాగరిష్ఠులై మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి బాణలింగానికి ప్యాంటు షర్టుతోటి చొక్కాతోటి వెళ్ళిపోయి ప్రదక్షిణ చేసినా దోషం లేదు, అందరూ ముట్టుకోవచ్చు. ఆయన్ని ప్రయాణం చేసి రాగానే ముట్టుకోవచ్చు. కానీ కింద ఉన్న పద్మేశ్వరుడు ఉన్నాడు, అక్కడ మాత్రం చొక్కాతో వెళ్లకుండా నియమనిష్టలతో పవిత్రంగా పంచె కట్టుకునే వెళ్ళాలి. ఈ నియమాలు పాటించాలి.
ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. జ్యోతిర్లింగాలకి బాణలింగాలకి అపవిత్రత ఉండదట. అందుకే మీరు జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళేవాడికి ఏ నియమం లేదు, అందరూ ముట్టుకోవచ్చు. ఆడలేదు, మగాలేదు, స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా, విధవా, సధవా, ఇవేం తేడా లేకుండా వాడు వెళ్ళి జ్యోతిర్లింగాన్ని ముట్టుకోవచ్చు. అలాగే బాణలింగాన్ని కూడా ముట్టుకోవచ్చు. అందుకే బాణలింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠించడానికి గల కారణం ఏ అపవిత్రుడైనా ముట్టుకోవచ్చు కనుక. అపవిత్రుడిని పవిత్రుడిని చేసే దివ్యశక్తి బాణలింగానికి ఉంటుంది. కానీ తక్కిన లింగాలు అలా కాదే, అలా ఆ లింగాలకి కొన్ని నియమాలు ఉంటాయి. అవి బ్యాంకు రూల్స్ లాంటివి అనమాట. బ్యాంకులో నీకు అకౌంట్ ఉంది కదా అని లాకర్ రూమ్లోకి వెళ్ళిపోతానంటే తంతారు. అక్కడికి కేవలం కొద్దిమంది ఒకళ్ళిద్దరు మాత్రమే క్యాష్ తేవడానికి వెళ్ళాలి. పొరపాటు లోపలికి వెళ్తే గన్ పెట్టి టిష్కు అంటారు. అలాగే గంబీజం కూడా నిష్ఠతో మాత్రమే జపం చేస్తే ఫలితం ఉంటుంది. ఆ బీజం నీకు ఉపదేశిస్తున్నాను అని బ్రహ్మదేవుడు స్వయముగా ఈ గమ్ అనే బీజమును వ్యాసునికి ఉపదేశించాడు. వ్యాసుడు భక్తితో ఆ బీజాన్ని బ్రహ్మ దగ్గర పుచ్చుకొని వెంటనే భూలోకానికి వచ్చేశాడు. వచ్చి ఇవాళ మనందరం గోకర్ణం అని పిలుస్తున్నామే, ఆ గోకర్ణ క్షేత్రానికి వచ్చాడు. గోకర్ణ క్షేత్రంలో గణపతి ఒక అద్భుత రూపంతో ఉంటాడు. రావణాసురుడు ఆయన నెత్తి మీద మొట్టికాయ కూడా ముట్టాడు. ఆ మొట్టికాయ నెత్తి మీద కనపడుతుండే రావణుడు గట్టిగా మొట్టికాయ ముట్టగానే నెత్తి మీద చిల్లుడిపోయింది ఆయనకి. ఏకంగా దిక్మాల రావణాసురుడు మహాబలవంతుడు, వాడేం సామాన్యుడు కాదు. ఆ మొట్టికాయ తిని రావణాసురుడి మీద ప్రేమతో శివుడు ఈ మొట్టికాయ దెబ్బతిన్న రూపంతో ఈ భూలోకంలో కొలువై ఉండమని గణేశ్వరుడు అన్నాడనమాట. అందుకే ఎప్పటికి కూడా అక్కడ గణపతి ఉంటాడు. ఆ గణపతి దగ్గరికి వెళ్ళి మనం ఇలా నెత్తి మీద మొట్టికాయలు కొట్టుకుని ఎవరికి వాళ్ళే, మళ్ళీ పక్కవాడికి కాదు, పక్కవాడికి డాము డాములు కొట్టి వీళ్ళు మాత్రం వెలుగు కొట్టుకుంటారు. అందుకని ఎవరి మొట్టికాయలు వాళ్ళు ఇలా కొట్టుకుని నమస్కారం చేస్తే గణేశ్వరుడు ఎంత ఆనందపడిపోతాడోనండి, ఎంత ముచ్చటగా ఉంటాడో. ఆయన దగ్గరికి వెడితే అన్ని విఘ్నములు తొలగిపోతాయి. గోకర్ణ గణపతి అంటే ఇక మహాప్రభావం కలిగిన వాడు. ఆయనని పూజించకే రావణాసురుడు సర్వనాశనం అయిపోయాడు. ఆత్మలింగాన్ని పట్టికెళ్ళలేకపోయాడు తన లంకా నగరానికి. అది కర్ణాటకలో ఉంది. మనం వీలుంటే ఎప్పుడన్నా సరే, ఇదివరకు మేము చాలాసార్లు వెళ్ళాం. 2012లో ఒకసారి వెళ్ళాం కదండి, 12, 13 మొత్తం మీద. ఏదైతేనే ఒకసారి అక్కడ 7 రోజులు శివపురాణం చెప్పుకున్నాం. దాన్ని ఏమంటే అమరావతి ఎక్స్ప్రెస్లో ఎక్కి హుబ్లీ స్టేషన్లో దిగాలి. దిగితే అక్కడి నుంచి 5 గంటలో 6 గంటలో ప్రయాణం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి బస్సు, కారు అయితే 3.5 గంటలు, బస్సు అయితే 5 గంటలు పడుతుంది. మన బస్సుల్లో మనం వెడితే అప్పుడు గోకర్ణానికి వెళ్ళొచ్చు. అక్కడితో ఇంకా మనకి ఏం ప్రయాణం ఉండదు. ఎందుకంటే అక్కడితో సముద్రం, పశ్చిమ సముద్రం, ద్వారక దగ్గర కనిపించే సముద్రం ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇదంతా పడమర సముద్రం అంటారు, అరేబియా సముద్రం. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ సముద్రం. అది కూడాను ఆ సముద్రంలో స్నానం చేయొచ్చు. స్నానం చేసి బయటికి రాగానే పైనుంచి కింద ఒక జలధార ఎప్పుడూ ప్రవహిస్తుంది. ఎంత బాగుంటాయో నీళ్లు, చల్లగా ఉంటాయి, రుచిగా ఉంటాయి ఆ నీళ్లు. ఇందులో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి ఒకసారి. అబ్బో చాలామంది కనబడుతున్నారు. సామంతుల కృష్ణారావు గారు, ఎంఎస్ఎన్ గారు, ఆ సత్యనారాయణ గారు, ఈ సత్యనారాయణ గారు, పార్థసారథి గారు, ఆయన ధర్మపత్ని, ఏకైక పత్ని, అందరూ కూడా కనపడుతున్నారు. వీళ్ళందరూ ఆ రోజుల్లో అదృష్టవంతులు గురువు గారితో వచ్చారు. అప్పట్లో కొంచెం వీళ్ళందరికీ ఎక్కువ భక్తి ఉండేది. అప్పుడున్న భక్తి వేరు. అందుకని గురువుగారు ఎక్కడికి వెళ్ళినా వచ్చేవారు అన్నమాట. కాల ప్రభావం లేదు, ఎల్లప్పుడూ ఒకే భక్తిలో ఉంటుంది. కానీ ఆ నీళ్లు ఆచమనం చేస్తే కూడా రుచిగా ఉంటాయి. సముద్ర స్నానం చేశాక ఒళ్ళంతా కొంచెం రకమైన మరి ఉప్పు ఉంటుందిగా, ఇక్కడికి వచ్చి ఒళ్ళి స్నానం చేసేవారు అందరూ చక్కగా. ఆ రోజులు వేరు, ఆ పవిత్రత వేరు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను, అక్కడికి వెడితే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. అక్కడ శివుడు మహాబలీశ్వరుడు. ఇంతే లింగం, అడుక్కంటే వెళ్ళిపోయి ఉంటుంది. అది పాతాళం దాకా ఉంటుంది, పైకి చిన్న లింగంలా కనబడుతుంది. ఆ లింగాన్ని ముట్టుకుంటే అపార శక్తి వస్తుంది. అవ్యాజ కరుణామూర్తి ఈశ్వరుడు. ఎప్పుడైనా తీవ్రమైన విఘ్నములు వచ్చినవాడు ఆ విఘ్నముల నుంచి బయటపడాలి అనుకుంటే గోకర్ణం వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర మొట్టికాయలు వేసుకొని ఆయన దగ్గర ఈ గమ్మనే బీజముతో కూడిన గణేశ్వరుడి మంత్ర జపం చేస్తే తొందరగా విఘ్నములు తొలగుతాయి, అనుకున్న పనిలో విజయం లభిస్తుంది. అదిగో అక్కడికి వెళ్ళాడు వేదవ్యాస మహర్షి. వెళ్ళి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరించాడు, శివుడికి నమస్కరించాడు, అమ్మవారు పార్వతికి నమస్కరించుకున్నాడు. ఆనాటి రావణాసురుడి శక్తి అన్నీ ఒక క్షణం గుర్తుకు తెచ్చుకున్నాడు. పరమ పవిత్రమైన సముద్రంలో స్నానం చేశాడు. ఆ సముద్రంలో 3,000,000 దేవతలు నిరంతరం స్నానం చేస్తూ ఉంటారు. శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారండి అక్కడ.
అసలు రథయాత్ర ఉంటుందండి ఆ సమయంలో. ఆ ప్రాంతాల్లోకి వెళ్ళలేము, అడుగు పెట్టలేము మనం. ఆ క్షేత్రం గురించి తలుచుకుంటే మళ్ళీ శరీరం గగురుపాటు గురి అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట ఒక్కసారిగా మనం. అటువంటి దివ్యక్షేత్రం. గణపతి దగ్గరికి వెళ్ళేట వ్యాసుడు ఎదురుగుండా కూర్చున్నాడు. గణేశ, నీ మహామహిమ ఇంతింతని దేవతలు కూడా వర్ణించలేరు, నేనెంత వాడిని వర్ణించడానికి. నీ అనుగ్రహంతో భారతాన్ని నేను బదరికా క్షేత్రంలో రాశాను. అయినా క్షణికోద్రేకంలో ఇది నా మహిమ అనుకున్నాను. నీ మహిమ గుర్తించలేక రావణుడు సర్వనాశనం అయిపోయాడు. ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసిపోయాడు. ఆనాడు నిన్ను గట్టిగా పట్టుకుని ఉంటే ఆత్మలింగాన్ని వాడు కూడా పట్టుకెళ్ళి లంకలో ప్రతిష్ఠించేవాడు. దాంతో ప్రపంచానికి ప్రళయం వచ్చేది. అందుకే బహుశా వాడికి నీ పూజ చేయాలనే కోరిక పుట్టి ఉండదు. నిజంగానేనండి, రావణాసురుడు కనుక ముందే విఘ్నేశ్వరుడు పూజించి ఉంటే ఇంక వాడిని ఎవరూ ఏం చేయలేకపోయేవారండి. వాడి కర్మ అంతేది. వాడి కర్మ కాదు, మన అదృష్టం. వాడే లంకానగరంలో కనుక ప్రతిష్ఠించి ఉంటే ఆత్మలింగాన్ని ఇప్పటివరకు రావణాసురుడే మన అందరినీ పరిపాలించేవాడు. ఇక మన బతుకులు అధోగతులు అయిపోయామన్నమాట. మన అదృష్టం. ఆనాడు విఘ్నేశ్వరుడు ఈ రావణాసురుడు ఆత్మలింగాన్ని పుచ్చుకుని పెడుతూ ఉంటే ఈ గోకర్ణం దగ్గర తగిలాడు. ఒక చిన్న కుర్రాడు రూపంలో, గోవులు కోసుకుని గోపాలబాలుడి రూపంలో కనబడ్డాడు. ఆ సమయంలో సంధ్యా సమయం, సంధ్యావందనం చేసుకుంటాను, కాసేపు ఈ లింగం పట్టుకో అని ఆత్మలింగాన్ని ఈ కుర్రాడి చేతిలో పెడితే, అమ్మ బాబోయ్ ఈ లింగాన్ని నేను కింద పెట్టేస్తానేమో, బరువు మొయ్యలేనేమో అన్నట్ట. మరేం పర్వాలేదు, నమశివాయ అంటే చాలు ఈ లింగం తేలికైపోతుంది అన్నాడు ఆ కుర్రాడితో. ఆ కుర్రవాడు నమశివాయ అని పలికి, రావణ నువ్వు అన్నది నిజమే, నమశివాయ అనగానే ఎంత బరువుగా ఉన్న ఈ లింగం ఎంత తేలికైపోయిందో అన్నట్ట. చూసావా మరి, ఇదే పంచాక్షరీ జప మంత్ర ప్రభావం. నేను ఆ సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకుని అర్ఘ్యప్రదానం పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తాను. రాగానే నా చేతిలో పెట్టేద్దు కానీ ఆ పని చేస్తే నువ్వు ఏం కోరితే అది ఇస్తానన్నట్ట. ఏం కావాలో కోరుకో అన్నాడు. పైగా వినాయక చతుర్థి నాడు ఉండ్రాళ్ళని చేస్తారే, అవి చేసి పెడతావు, కొంచెం మెత్తగా నెయ్యేసి చేసి పెట్టి ఇస్తామంటే, అబ్బో వద్దన్నా ఇస్తాను, నీకు కావలసిన 1116 ఉండ్రాళ్ళు చేస్తానన్నట్ట. ఇదిగో మళ్ళీ చెప్తాను, కొంచెం మెత్తగా నెయ్యేసి చేసిన ఉండ్రాళ్ళు పెట్టాలి సుమా. కొంతమంది ఆడవాళ్ళు ఉండ్రాళ్ళని చేస్తారు, ఆ ఉండ్రాళ్ళు కావు, గుండ్రాళ్ళు. ఆ మధ్యన ఒక ఆవిడ భర్తను తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చిందిట. మా ఆయనకి వడదెబ్బ తగిలిందండి అదిట. ఏమిటమ్మా వడదెబ్బ అంటే, నేను టిఫిన్ కోసం వడ చేశానండి, ఆయన తిన్నగా ఉండక వడకు కొంచెం గట్టిగా ఉంది ఏమిటన్నాడు. ఆ వడతో ఒక దెబ్బ కొట్టాను, దెబ్బ పడిపోయాడు, అదేంటి వడదెబ్బ అది కాదు. దీని మీద అవధానంలో పద్యం చెప్పారు ఒకప్పుడు. వడదెబ్బ చలికాలమందనుచు తా వైద్యుండు ప్రశ్నింపగా. ఆసుపత్రికి భార్య ఆవిడ భర్తను తీసుకొచ్చి వడదెబ్బ తగిలిందండి మా ఆయనకి అందిట. అది డిసెంబర్ నెల. డిసెంబర్ నెలలో వడదెబ్బ ఏంటి, చలికి చచ్చిపోయే కాలంలో అని డాక్టర్ గారు ఏమన్నాడు, చలికాలంలో వడదెబ్బ ఏమిటి అన్నట్ట. వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుండు ప్రశ్నింపగా వడలంచేసితి గట్టి వంచు పలికెన్ పల్మారు నా భర్త ఆ వడతో కొట్టితి సోలిపోయే వడదెబ్బన్ వైద్యుడా అన్న ఆవిడ కల్పించిన ఆ వడల్ సతము పృథ్వీవాసులన్ బ్రోచుతన్ అని ఎప్పుడో చెప్పిన పద్యం. ఏదో వడలు చేశానండి, ఆ వడలు తింటూ తిన్నగా ఉండక, అయినా భార్య ఏదైనా టిఫిన్ చేస్తే కామెంట్ చేయటువంటి దిక్కుమాలాడు, కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయే అన్నట్ట. దాంతో ఆవిడ కోపం వచ్చింది, సున్నితంగా ఆ వడ అలా విసిరింది, ఇక పడిపోయి లేవలేదు ఆయన. పైగా ఆవడ ఆ వడతో కొట్టింది, ఆ వడతో కొట్టింది. పెరుగులో నానబెట్టిన వడతో కొడితేనే పడిపోయాడంటే ఒరిజినల్ వడతో కొడితే ఇక లేవడు వాడు. ఇదిగో పక్కనే ఉందిగా, నలుగురు మోసుకుపోయిస్తాను, అక్కడ పట్టుకుపోవలసింది. అలా వడదెబ్బకి సోలిపోయాడు అనగానే ఆయన ఆశ్చర్యపోయాట. నా తల్లి ఆ వడలు ఇక్కడికి తేలేదు, నా అదృష్టం అన్నాడు. అదిగో ఆనాడు ఆవిడ తయారు చేసిన ఆ వడలు ఈ భూమండలాన్ని రక్షించుగాక అని అప్పట్లో రాసిన పద్యం. అలాగే కొంతమంది ఉంటారన్నమాట, ఉండ్రాళ్ళు తయారు చేస్తారు వినాయక చతుర్థికి, ఎంత బాగున్నాయో అని పెట్టింది ఒక ఆవిడ. ఎంత నొక్కినా అసలు పిసకపడవే. ఆ తర్వాత ఆ ఉండ్రాళ్ళు పట్టుకొచ్చి కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఉపయోగిస్తున్నాం మేము. కుంకుడుకాయలు కొట్టుకునే రాళ్ళకి వాటికి తేడా ఉండదన్నమాట. అలాంటివి కాదు, కొంచెం శుతిమెత్తగా నెయ్యి వేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉండే ఉండ్రాళ్ళు తయారు చేసి నాకు పెడతావంటే పెడతానన్నాడు రావణాసురుడు. ఆ తర్వాత మళ్ళీ
పక్క నుంచి రావణాసురుడి యొక్క ఈ గందరగోళం అంతా చూస్తున్న నారదుడు రహస్యంగా రావణాసురుడు కనపడకుండా సైగ తీశాడు. విఘ్నేశ్వర విఘ్ననాయక ఉండ్రాళ్ళు ఇవ్వగానే అవి చేత్తో లింగం పట్టుకుని వాడినేమో అనుగ్రహిస్తావేమో, నువ్వు వచ్చిన పని ఏమిటి, ఉండ్రాళ్ళు కావాలా నీకు, అందుకోసమే వాడు చెప్పిన లింగం పట్టుకుంటావా, వాడు స్నానం చేసి వచ్చాక చేతులు లింగం పెడతావా, ఆ లింగాన్ని వాడికి దక్కకుండా చేయడానికి కదా మేము నిన్ను ప్రార్థించింది అని తలలో మొత్తుకున్నట్ట. వెంటనే వినాయకుడు ఓహో అసలు విషయం ఇది కదా, నేను వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఇది కదా అనుకుని, ఇదిగో రావణ, నువ్వు ఉండ్రాళ్ళు పెట్టినా గుండ్రాళ్ళు పెట్టినా నేను ఎక్కువసేపు ఈ లింగం మొయ్యను. నేను ఈ లింగం మొయ్యలేనప్పుడు 3 సార్లు రావణ అంటాను. రావణ 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 అని 3 సార్లు పిలుస్తాను. 3ఓసారి పిలిచిన వెంటనే నువ్వు రాకపోతే లింగం నేల మీద పెడతాను, ఆ తర్వాత లింగానికి నాకు బాధ్యత లేదన్నారు. కానీ అబ్బెబ్బే నువ్వు 3 సార్లు పిలిచేలోకి వచ్చేస్తాలే, తొందరపడి కింద పెట్టకే అని రావణాసుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అప్పుడు నారదుడు వచ్చి, ఏం విఘ్నేశ్వర, కుడుములు చూస్తే పండగ నిందికే అంటారు నీ గురించి అంతాను, 4 కుడుములు నెయ్యేసి నీకు నైవేద్యం పెడతానని కానీ ఈ లింగం విషయం మర్చిపోయి వాడితో కబుర్లు చెప్పుకుంటావా, అదేమిటి స్వామి అన్నట్ట. మరి ఏం చేయనయ్యా, నాకు ఈ భక్తులంటే ఇష్టం అన్నట్టు. ఆయన పాప ఆయనకి భక్తులంటే చాలా ఇష్టం. ఎవరైనా 4 ఉండ్రాళ్ళు పెట్టారంటే నాకు పండగ, వాళ్ళు ఏ పని చెప్పినా చేసి పెడతానంటే, ఏ పని చెప్పినా చేయటానికి కాదు నేను ఇక్కడికి పిలిచింది, ఈ దిక్కుమాలాడి లింగాన్ని పట్టుకుపోయి లంకానగరంలో ప్రతిష్ఠించాడంటే ఇక మన పని అయిపోతుంది, ఇక తర్వాత మనం బాగుపడం, అందులో తొందరగా ఈ లింగం నేల మీద పెట్టే అన్నట్ట. ఇది ఇప్పుడే పెట్టేనా అన్నాడు ఆయన. ఇప్పుడు పెట్టామంటే నేను చచ్చిపోతాను, నేను పక్కన ఉన్నాను, నేను అలా పక్కకి పారిపోతాను, నేను పారిపోయాక అప్పుడు నువ్వు ఏదో రకంగా వాడిని మోసగించి ఈ లింగం నేల మీద పెట్టి అన్నట్ట అని నారదుడు పారిపోయాడు. నారదుడు చాలా టెక్నిక్గా ఉంటాడు. నారదుడు ఎక్కడెవరికి దొరకడు, మహాద్భుతమైన తెలివితేటలు కలిగిన వాడు మహాత్ముడు అని ఆయన అలా పక్కెళ్ళగానే వెంటనే మన విఘ్నేశ్వరుడు రావణ లింగం పోయలేకపోతున్నాను, 1ఓసారి అన్నట్ట. వస్తున్నాను రా బాబు అన్నాడు ఆయన. మళ్ళీ 2ఓసారి 3ఓసారి అని కింద పెట్టేశాడు. ఇక చూడండి రావణాసుడు పరిగెత్తుకు వచ్చేసి, ఓ దుర్మార్గుడా, నా లింగం నేల మీద పెట్టేసావా, నన్ను సర్వనాశనం చేసేసావరా అని 2 చేతులతో ఆ కుర్రాన్ని ఎత్తుకొని డామ్ అని కింద పారేసి నెత్తి మీద ఒక్క మొట్టిగా బలంగా కొట్టేట. ఆ దెబ్బకి విఘ్నేశ్వరుడి తల పగిలిపోయి లోపలికి గడిపోయింది మెదడు. నిజానికి ఆయన జోలికి ఎవరన్నా రాగలరా? రావణాసురుడు ఎంత చెడ్డ, కొంత భక్తుడు కనుక, వాళ్ళ నాన్నగారి భక్తుడు కనుక తనకు కుడుములు ఇస్తానన్నాడు కనుక దెబ్బ కొట్టగానే నెత్తి మీద దెబ్బ తగిలించుకున్నాడు ఆయన. ఇంతలో నారదుడు వచ్చి, నీదే పొరపాటు, ఆ కుర్రాడిని చావగొడతావు ఏమిటంటే, ఈ కుర్రాడు కాదు వీడు నా పాలిటి విఘ్నేశ్వరుడు అయిపోయాడు, నా కొంప ముంచేశాడు, లింగం కింద పెట్టాడంటే, రావణ తప్పు నీది, కుర్రాడిని నమ్మి చేతిలో పెడతావా ఏది ఈ లింగాన్ని, అది నీదే తప్పు. వాడు ఎంతసేపు పోయగలుగుతాడు, నీ బుర్ర తక్కువతనం, నీ తెలివి తక్కువతనం, సిద్ధి బుద్ధి నీ దగ్గర లేకపోవటం వల్ల బుద్ధి లేక వాడి చేతిలో పెట్టావు, కుర్రాడు నువ్వు అని పారిపోమ్మని. ఆ తర్వాత ఇంకా నీకు ఈశ్వర అనుగ్రహం లేదు, శివుడు ఇక్కడే ఉండిపోతాడు అన్నట్ట. మరి తర్వాత ఏడ్చేశాడు. విఘ్నేశ్వరుడు పక్కకి ఎడుతూ నారదా నా యాక్షన్ ఎలా ఉందన్నట్ట. అనగానే వస్తున్నా నేను చెబుతాను పక్కకు వచ్చి నీ యాక్షన్ ఎలా ఉందో అని రావణాసురుని వదిలేసి, విఘ్నేశ్వర మహోపకారం చేసి పెట్టావు, ఇక వెళ్ళిరా అన్నట్ట. ఏం వెళ్ళిపోను, వాడు ఉండ్రాళ్ళు పెడతానన్నాడుగా అన్నాడు. మళ్ళీ ఆ ఉండ్రాళ్ళ కోసం కాసు కూర్చున్నానంటే, ఓహో ఉండ్రాళ్ళు కావాలా, నెత్తి మీద ఇచ్చిన ఉండ్రాళ్ళు సరిపోలేదా అన్నట్ట. అవే బాబోయ్, ఆ ఉండ్రాళ్ళు ఎవరికి వద్దు నాయనోయ్, ఎందుకంటే భూలోకంలో ఒక ఆవిడ చేసిన గుండ్రాళ్ళే బాగుంటాయి. నారదా ఏం బలం వాడిది రావణాసుడిది, వీడు దొంపతేగా నా అంతటి వాడిని ఎత్తి కొదేశాడంటే, అప్పుడు నారదుడు 2 చేతులు జోడించి, మహాత్మా ఎందుకు మళ్ళీ మమ్మల్ని మాయామోహంలో ముంచుతావు, నీవెక్కడ వాడెక్కడ, వాడు నీ భక్తుడు కనుక ఉండ్రాళ్ళు పెడతానన్నాడు కనుక వాడు ఎత్తితే ఎత్తబడ్డావు, లేకపోతే నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచం తల్లకిందులైనా నేను ఎత్తగలరా, మట్టితో తయారు చేసిన వినాయకుడిని కూడా ఉన్న చోటు నుంచి కదల్చలేం నీ అనుగ్రహం లేకపోతే, స్వామి నీ కటాక్షం మా మీద ఎప్పుడు ఉంచు అని ప్రార్థించాడు. ఆ తర్వాత పాపం రావణాసుడు ఎంత ఏడ్చాడో కథ ఇక్కడ పెద్ద అవసరం లేదు మనకి. వాడు ఏడ్చి ఆ లింగం ఎత్తినప్పుడల్లా ఆ లింగం అలా పైకి వచ్చి భూమి దద్దరిల్లిపోయింది కానీ లింగం కదలడంలా. పాపం చాలా దుఃఖపడ్డాడు వాడు. పరమనీచుడైనా వాడి మీద ఆ కాసేపు అందరూ జారిపడేలాగా ఏడ్చేట్టువాడు. నా కనుల ముందుల్కు నీ కృపామృతధార త్రావగాలే నీ నిర్భాగ్యుడైతి, మాతకిచ్చిన మాట మాటి మాటికి దప్పి రుణమును చెల్లింపలేకనైతి,
గవనిలో కరుదెల్చి గడప కావల నిల్చి ఆగ్రహించదవేళ దయాళ. గడప దాకా వచ్చావు, ఈ గవని లోపలికి రాకుండా మళ్ళీ గడప దగ్గర నిలబడిపోయావు, కోటలోకి రాకుండా. మా అమ్మకిచ్చిన మాట మాటిమాటికి తప్పే, తల్లి రుణం చెల్లించలేని నిర్భాగ్యుని అయిపోయాను. కంటి ముందు కనపడతావు కానీ నా ఇంటికి రావు అని పాపం తలకే బాదుకుని ఏడిస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఆయన ఎంత ఏడ్చినా ఈ స్థల ప్రభావం వల్ల నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ గణపతి నీ మొట్టికాయ దెబ్బతిన్న రూపంతో కొలువై ఉంటాడు, నేను ఇక్కడ మహాబలిగా ఉంటాను, అమ్మవారి ఇక్కడ అపర్ణ కూడా పక్కనే ఉంటుంది, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పూజించి తరించు, నీ జీవితం చరితార్థం అవుతుంది, నీ పేరు జగత్ప్రసిద్ధికి అవుతుంది, గణేశ పురాణం చెప్పినప్పుడు కూడా నిన్నే పద్మాకర్ గారు తలుచుకుంటారు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి గణపతి అక్కడ ఉండిపోయాడు అనమాట. మహాద్భుత దివ్యశక్తి కలిగిన ఆ గణపతి దగ్గర కూర్చుని రోజు ఆయనని దూర్వాయుగ్మంతో గరికపోతలతో పూజించాడు, మల్లె పువ్వులతో పూజించాడు, ఆయనకి ఇష్టమైన కరవేర పుష్పాలతో పూజించాడు, ఉమ్మెత్తాకులతో పూజించాడు. ఇలా 21 ఆకులతో భక్తి శ్రద్ధలతో పూజించి వేదవ్యాసుడు 40 రోజుల పాటు మంత్రానుష్ఠానం చేశాడు. ఓం గం గణేశాయ నమః అంటూ జపం చేశాడు. ఆ జపానికి మెచ్చుకున్న విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై తొండం ఆయన శిరస్సు మీద పెట్టాడు. ఆ తొండం నుంచి సన్నగా నీరు కారుతుంది. ఏరుకు ఎప్పుడు తొండం చివరి నుంచి ఏమవుతుంది? నీరు కారుతుంది. దాన్ని ఏమంటాం? చొంగంటాం వ్యవహారంలో, తెలుగులో. సంస్కృతంలో సీకరం, నీటి తుంపర. ఆ తుంపర మీద పడటంతో వ్యాసుడికి మళ్ళీ సర్వశక్తులు వచ్చేసాయి. వేద పాండిత్యం, పురాణ పాండిత్యం, అర్ధశక్తి అన్నీ వచ్చి పడ్డాయి. ఇక ఆయన మళ్ళీ వేదాలకి భాష్యం చెప్పగలిగాడు, బ్రహ్మజ్ఞానం పొందాడు. గణేశ్వర నీ ఉపకారం మర్చిపోలేను, శాశ్వతంగా నీ శిష్యుణ్ణి, నీ భక్తుణ్ణి, ఇప్పుడు నీ పురాణం రాస్తానని అప్పుడు రాశాడు ఆయన. అంతవరకు గణేశ పురాణం రాయలేదు ఆయన. అంతపురం చాలా పురాణాలు రాశాడు. ఇప్పుడు తిరిగి తన ప్రతిభ తనకు వచ్చాక, తన పాండిత్యం తనకి వచ్చిన తర్వాత, అర్ధజ్ఞానం లభించాక కూర్చుని గణేశ పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో రాశాడు. రాసి దాన్ని శిష్యులకి పంచిపెట్టాడు, సూత మహర్షికి ఇచ్చాడు. ఈ కథంతా సోమకాంత మహారాజు గారికి ఎవరు చెబుతున్నారు అది మర్చిపోకూడదు, భృగువు చెబుతున్నాడు, మా ముత్తాత గారు. ఆయన చెప్పడం మొదలెట్టాడనమాట. పులకించిపోయి ఉన్న సోమకాంతుడు తదనంతరం ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఆ తర్వాత చెబుతున్నాను. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా మహాప్రళయంలో లీనమైపోయింది. అప్పుడు ఎక్కడ చూసినా నీరు తప్పేమీ లేదు. ఆ నీరు కొంతకాలానికి స్తంభించింది. అందులో మళ్ళీ త్రిమూర్తులు యథాతథంగా ఆవిర్భవించారు. విష్ణువు నాభిలోంచి పద్మం వచ్చింది, పద్మంలోంచి బ్రహ్మ వచ్చాడు, శివుడు వచ్చాడు. వచ్చాక ఆ ముగ్గురు ఒక చోట చేరారు. మన కర్తవ్యం ఏమిటి అనుకున్నారు. అప్పుడు ఆకాశవాణి తప 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 అన్నది. తపస్సు చెయ్యండి అనే మాట వినపడగానే తపస్సు ఎలా చెయ్యాలి అనుకున్నారట. నేను ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన మహాశక్తిని, ఆదిశక్తిని, పరాశక్తిని, నా శక్తి నా పుత్రుడి రూపంలో, గణేశ్వరుడు అనే రూపంలో ఆవిర్భవించింది. ఆ గణపతిని అనుగ్రహం లేకపోతే బ్రహ్మ సృష్టి చెయ్యలేడు, విష్ణువు పోషించలేడు, రుద్రుడు సంహరించలేడు. కాబట్టి మీ అందరికీ గమ్ అనే బీజాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ బీజాన్ని 1000 సంవత్సరముల పాటు జపం చెయ్యండి అని ఆకాశవాణి అన్నది. వెంటనే త్రిమూర్తులు అమ్మవారు ఉపదేశించిన ఓం గమ్ అనే ఆ బీజాన్ని స్వీకరించారు. ఇంక వేరే మంత్రం ఏం లేదు. గమ్ 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 అని జపించడం మొదలెట్టారు. కేవల బీజమే జపం చేశారు. ఎంతకాలం? పూర్ణం వర్ష సహస్రంతు 1000 years, 1000 సంవత్సరముల కాలం వాళ్ళ ఆ మంత్రాన్ని జపం చేశారు. ఆ జపానికి మెచ్చుకొని 5 ముఖములతో, మహాద్భుతమైన తెల్లని శరీరంతో, పెద్ద తొండంతో, మంచి బొజ్జతో మహాత్ముడైన విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. విఘ్నేశ్వరుడు ప్రారంభంలో పంచముఖుడిగా ఉండేవాట. ఒక ముఖం సృష్టి, ఒక ముఖం స్థితి, ఒక ముఖం సంహారం, మరొక ముఖం తిరోధానం, 5వ ముఖం అనుగ్రహం అని 5 పనులు చేస్తూ ఉంటుంది. 5 పనులు చేస్తున్నాడు కనుక 5 పనులకి 5 ముఖములు ధరించాడు ఆయన. వాటిని ఏమంటారు? వరుసగా
సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు అంటారు. ఇవే పంచకృత్యాలంటే. అమ్మవారి సహస్రనామంలో లేదు? సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. అమ్మవారు సృష్టి చేస్తున్నది అంటే మనబోటి వాళ్ళు పుట్టిస్తోంది. లోకాలు పుట్టించింది, లోకంలో ప్రజల్ని పుట్టించింది, ప్రాణుల్ని పుట్టించింది. పుట్టించినప్పుడు అమ్మవారు బ్రహ్మరూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? బ్రహ్మరూపంలో. అందుకని సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మరూపంలో అమ్మ ఉన్నది. గోప్త్రి పోషిస్తోంది, మనందరినీ రక్షిస్తోంది, పోషిస్తోంది. ఆ పోషిస్తున్నప్పుడు ఏ రూపంలో ఉంది? గోవింద రూపిణి, విష్ణు రూపంలో ఉన్నది. సంహారిణి సంహరిస్తోంది, అప్పుడు రుద్రరూప, రుద్రుడి రూపంలో ఉన్నది. తిరోధానకరి, వీళ్ళందరినీ తిరిగి ఎక్కడి నుంచి పైకి పట్టుకుపోతుంది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తీసుకుపోవడాన్ని తిరోధానము అంటాం. ఉదాహరణకి ఒక ఆయన పురాణం వినడానికి ఈ పక్కనే ఉన్న పీఠం పక్కనే ఉన్న ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ పురాణం అయిపోయి ఏం చేస్తారు? ఆయన ఇంటికి తిరిగి వెనక్కి వెడతారు. ఆ వెనక్కి వెళ్ళడాన్ని తిరోధానము అంటారు. పాడు సత్రం నుంచి వచ్చారు సత్యనారాయణ గారు, మళ్ళీ తిరిగి ఆ సత్రం పాడుకు వెళ్ళిపోతే తిరోధానం. అలా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతే దాన్ని తిరోధానం అంటారు. ఈ తిరోధానం అనే పని చేస్తోంది కనుక తిరోధానకరి. అప్పుడు అమ్మవారి పేరు ఈశ్వరి. అందుకని తిరోధానకరి ఈశ్వరి, తిరోధానకరి ఈశ్వరి. అక్కడికి ఏం చేసింది? సృష్టి చేసింది, పోషించింది, సంహరించింది, వెనక్కి తీసుకుపోయింది. వెనక్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ భూమి మీదకి రాకుండా శాశ్వతంగా అమ్మ దగ్గరే ఉండిపోతే దానికి అనుగ్రహం అని పేరు. అదే మోక్షము అని పిలువబడుతోంది. అప్పుడు ఆవిడ సదాశివ అనే పేరుతో ఉంటుంది. సదాశివానుగ్రహద, అనుగ్రహద, అనుగ్రహమునిచ్చేటప్పుడు సదాశివ అనే రూపంలో ఉంటుంది. సదాశివ అనుగ్రహద, సదాశివానుగ్రహద. అనుగ్రహమును ముక్తినిచ్చేటప్పుడు సదాశివ రూపంలో ఉంటుంది. ఈ ఐదింటిని ఏమంటారు? పంచకృత్యములు అంటారు. ఈ పంచకృత్యములు నిత్యం విడిచిపెట్టకుండా చేస్తుంది కనుక పంచకృత్య పరాయణ. పరాయణత్వం అంటే ఇంట్రెస్ట్గా శ్రద్ధతో చేయుటం అనమాట. అదే లోకంగా చేయటం అనమాట. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ దీపారాధన, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ గుడి తలుపులు తీయటం అని 8ంటికి లేచి చచ్చి చెడి నీరసంగా కూర్చుని అలా కాలక్షేపం చేస్తే ఏదో చేస్తున్నారో భక్తి కోసం చేస్తే అది పరాయణత్వం కాదు. పురాణం చెబుతూ ఉంటే పులకించిపోయి చెబుతున్నాను నేను. నాకు అదొక వృత్తి అనుకోను, నేను నా ప్రవృత్తి, ఇందులోనే నేను ముక్తి పొందుతున్నాను. అప్పుడు అది పురాణ పరాయణత్వం. ఒక ఆయన ఉన్నాడు, కెమెరా ఆన్ చేసి ఈ కార్యక్రమం అపూర్వ రీతిలో మీకు అందిస్తున్నాడు అంటే దాని మీద ఆయనకి అంత ఆసక్తి ఉంది. ఏదో డబ్బుల కోసం చేయట్లేదు. డబ్బుల కోసమే చేస్తే పరాయణత్వం కాదు, శ్రద్ధతో చేస్తే పరాయణత్వం, కెమెరా పరాయణత్వం. అలాగే మీరు పారాయణ పరులు అన్నారు. ఎందుకని? పారాయణ చేయడం మీకు అంత ఆసక్తి కనుక. అయ్య బాబోయ్, లలితా సహస్రనామ పారాయణకి గురువుగారు పిలిచారు, పరుగు పరుగును వెళ్ళిపోదామని గుళ్ళో కూర్చుని ఆ పారాయణ చేస్తున్నంతసేపు అటు ఇటు చూడకుండా, ఫోన్ మాట్లాడకుండా పులకించిపోయి పారాయణ చేస్తే పారాయణ పరత్వం. అది శ్రవణపరాయణత్వం అంటే వినడమే లోకం అన్నమాట. ఇలా ఏ పని చేసినా అత్యంత శ్రద్ధగా చేస్తే దాన్ని ఏమంటారు? పరాయణత్వం అంటారు. వంట చేసేటప్పుడు వంటే లోకం అనుకోవాలి, పెంట చేస్తున్నప్పుడు పెంటే లోకం అనుకోవాలి, మొగుడు పిల్లలు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు కబుర్లు చెప్పుకోవడమే ఒక లోకం కింద భావించాలి. అలా ఏ పని చేయండి అది తపస్సు కింద చెయ్యాలి. అలా చేస్తే తిరుగు ఉండదు. దొంగాడు దొంగతనం చేస్తున్నప్పుడు కూడా తపస్సు కింద చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు అందులో. చూసారా? అది దొంగాడుకున్న బుద్ధి కూడా మనకు ఉండలేదే. పని ఎలా వాయిదా వేయాలా అని చేస్తున్నారు మా ఇంజనీర్ గారు. అది కూడా అందులో వాయిదా వేయడంలో కూడా పరాయణత్వం అనమాట. ఆయన మించిన వాళ్ళు లేడుగా. ఏమన్నంటే కబుర్లు బలి చెప్పేస్తారనమాట. అలా కొంతమంది వాళ్ళ దాంట్లో ఏదో రకంగా మొత్తం మీద ఆరితేరిపోతారు, స్కిల్డ్ పర్సన్ అన్నమాట. కానీ మనం అలా అందులో ఉండకూడదు. మన పారాయణత్వం, మన శ్రవణత్వం అందులో మనల్ని మించిన వాళ్ళు లేకుండా ఉండాలి. దానికోసం మీరు ఎంత శ్రమ పడుతున్నారండి. 6 గంటలకి సత్యనారాయణ గారు ముందు పురాణం మొదలెడుతున్నారు, 6:15 దాకా చెబుతారు. 6:15కి గురువు గారు చెబుతారనుకోగానే పరుగులు వచ్చేస్తున్నారు కొంతమంది. పాపం ఫస్ట్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు ఇక్కడ. అంటే వాళ్ళకి వినడం మీద అత్యంత ఆసక్తి ఉన్నది. వాళ్ళని శ్రవణపరాయణులు అంటారు. చూసారా? 6 అయ్యేసరికల్లా తలుపు తీసేస్తున్నారు మా అర్చక స్వామి, ప్రధాన అర్చకులు. ఆయనకి ఇంకా గుడి అంటే ఎంత లోకం అనమాట.
ఆయన 4ంటికి వ్రతం అంటే ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలకు పావు గంట ముందు మొదలెడతారు కానీ ఎప్పుడు లేటుగా మొదలెడతారు. చూడండి ఇవాళ పాపం వరలక్ష్మి వ్రతం అంటే 9ంటికి మొదలెడతామంటే 8:30కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకే మనకి 1 గంట వేసరికి అన్ని పనులు అయిపోయి చూసారా మరి. పాపం ఆయనకి అర్చన పరాయణత్వం అది. అలాగే రేపు కాక ఎల్లుండి వినాయక చతుర్థి కార్యక్రమం రికార్డు చేద్దాం అనుకుంటే 8 అంటే 8ంటికి వచ్చి కూర్చొని రెడీ చేసేస్తారు ఆయన. అంతటి మంచివాడు ఆయన. కాబట్టి ఆయన అర్చనలో పరాయణత్వం పొందారన్నమాట. అలాగే భోజనం 1 గంటకల్లా అయిపోవాలనుకుంటే 12ంటికి అక్కడ కొంతమంది కూర్చుంటారు. వాళ్ళు భోజన పరాయణులు అనమాట. కొంతమందికి బొట్లెట్టి పిలవాలి 10 సార్లు. 2 అయిపోతుంది, 2 1 గంట దాటిపోతుందండోయ్ అంటే కానీ భోజనానికి రారు. అంటే భోజనం దగ్గర కూడా పరాయణత్వం లేదు కర్మ. ఇంకా వాళ్ళు ఎలా బాగు చేయాలో ఎవరికి అర్థం కాదు. ఇవన్నీ తెలుసుకోవాలి. అమ్మవారు పంచకృత్య పరాయణ. ఈ పంచకృత్యములు ఎవరి ద్వారా నిర్వహిస్తోంది? ఒక్క ఆయన ద్వారా నిర్వహిస్తోంది అమ్మ. ఆయనే విఘ్నేశ్వరుడు. అందుకే విఘ్నేశ్వరుడు పంచముఖములతో తరచుగా దర్శనమిస్తాడు. అలా పంచముఖములతో విఘ్నేశ్వరుడు త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మగారు మీకు సృష్టి చేసే శక్తిని ఇస్తున్నాను. విష్ణుదేవ నీకు పోషించే శక్తి ఇచ్చాను. రుద్ర నీకు సంహార శక్తి ఇచ్చాను. మిగతా 2 శక్తులు సదాశివుడికి ఈశ్వరుడికి ఇస్తున్నాను అని పలికి వాళ్ళని అనుగ్రహించాడు. అప్పుడు త్రిమూర్తులు మళ్ళీ తమ పనులు తాము చేయగలిగారు. త్రిమూర్తుల చేత వాళ్లతో పాటు తక్కిన ఈశ్వర సదాశివుల చేత పంచకృత్యములు చేయించే మహానుభావుడు అమ్మవారి సత్పుత్రుడు, అమ్మవారి అనుగ్రహం పూర్తిగా పొందినటువంటి గణపతి స్వామి అన్నమాట. అందుకే విఘ్నేశ్వరుని భక్తితో పూజిస్తే ఈ పంచకృత్యములు మనం కూడా చేయగలుగుతాం. అసలు మనం అనుకున్న పనిలో మాట వరసకి కూడా విఘ్నము రాదు ఎప్పుడు విఘ్నేశ్వర అనుగ్రహం ఉంటే. దానికి మనం చేయవలసింది ఉపాసించాలి అని భృగువు సోమకాంతునికి చెప్పాడు. తదనంతరం మరొక అద్భుతమైన గాథ చెబుతున్నాను విను. అత్యంత ప్రాచీన కాలంలో విదర్భ దేశాన్ని భీముడు అని ఒక రాజు పరిపాలించాడు. ఈ భీముడి భార్య పేరు కమల. చాలా ఉత్తమురాలు. వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు. ఒక మొక్కలో చెప్పాలంటే మాట వరసకు కూడా ఒక్కనాడు తగాదా పడలేరట వాళ్ళిద్దరూ. నామ్నా భీమ ఇతి ఖ్యాతో ధాత భీమ పరాక్రమీ విదర్భదేశే రాజా అభూత్ దానశూరో మహాబలి కౌండిన్య నగరే తస్య నివాసో అభూన్మహామతే. విదర్భ దేశానికి రాజధాని కుండినపురం. కుండినన్న కౌండిన్య అన్నది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి పేరు భీముడు. దానశూరుడు ఆయన. ఇక దానం చేసేటప్పుడు వెనక ముందు చూడట. జేబులో చెయ్యెట్టాడా ఏమొస్తుంది అక్కడ పెట్టేస్తాడు. మళ్ళీ బయటికి తీసి అమ్మో 500 నోటే అని మళ్ళీ లోపలెట్టి చచ్చి చెడి వెతికి రూపాయి బళ్ళు ఉందా, ₹1 ఉందా అని వెతకట్ట ఆయన. ఎక్కడ లేని పిసిరిగొట్టుతనం దానం దగ్గర వస్తుందన్నమాట. ఇలా వెతికి చూసి చూసి మళ్ళీ అందరూ చూస్తారేమోని. చిరిగిపోయిన పసుపు అంటుకున్న ఈ ₹5 ఎవరికి ఉపయోగపడవు అనుకున్నది పక్కవాడికి వేస్తారు కొంతమంది. భలే వేస్తారండి. అసలు ₹5 నోట్లే వాడు పుచ్చుకోవట్లేదు ఈ మధ్యన కర్మగాలి బ్యాంకులో తప్ప. ఆ నోటు కూడా చిరిగిపోయి పసుపు అంటుకుంటే దాన్ని ఏం చేయాలన్నమాట, పాపం పంతులు గారి చేతిలో పెట్టేద్దాం. ఇంకా అక్కడి నుంచి ఆయన చూసుకుని ₹5 పసుపు చిరిగిపోయింది అనుకుని ఏడుస్తూ కూర్చోవాలన్నమాట. పాపం ఎంత అన్యాయం అంటే అది. జీవితంలో 500 నోటు తీసిద్దామంటే అంత గజగజలాడిపోతుందో ప్రాణం. పేదవాడి సంగతి పక్కన పెట్టండి, డబ్బున్నవాడి సంగతి చెప్పేది. పేదవాడు ఎలాగో ఇవ్వలేడు పాపం. వాడికి 500 నోటు జీవితంలో కళదోడని వాడు 500 వేస్తాడు. అటువంటి వాడు ఇవ్వకూడదు కూడా. ₹5 బెళ్ళిచ్చినా చాలు కనీసం. ఈ చిరిగిపోయిన నోట్లు ఎక్కడెక్కడి ప్రపంచంలో ఉన్న దరిద్రపు నోట్లన్నీ పట్టుకొని అక్కడ వేస్తారు అన్నమాట. హుండీల్లోనూ పళ్ళాల్లోనూ వేసేస్తారు రహస్యంగా. మరొక దారుణం ఏంటో తెలుసా, కొంతమంది చెక్కి చెడిపోతారు. ఆ చెక్కు జీవితంలో ఇంక వెళ్ళేది పనికిరాదు. అటువంటి చెక్కులేమో దానం అందరు ఎదురుగుండానేమో దానం చేసినట్టు నటిస్తారు, బయటికి వెళ్ళాక అది ఉపయోగపడదు. మహాపాపాలు ఇవన్నీ. సరే అదో పక్కన పెడితే ఈయన అలాంటి వాడు కాదు. చేతికి ఎముక లేనట్టుగా దానం చేశాడు గనక దానశూరుడు అన్నారు. ఇంకా బలవంతుడు, మహాబలవంతుడు ఆయన. పేరు భీముడు. నిజంగా భీమ పరాక్రమం కలిగిన వాడు. భీముడు అంటే శత్రువుల పాలిటి భయంకరుడు అన్నమాట. ఆయనకి చాలామంది సామంతరాజులు ఉన్నారు. ఏనుగులు ఉన్నాయి, కప్పాలు కట్టేవాళ్ళు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి,
రథాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు అంటే ఆయనకి భక్తి, అందుకని నిత్యం వాడికి దాన ధర్మాలు చేస్తాడు. ఆయన భార్య పేరు చారుహాసిని. తస్య భార్య మహాభాగా నామ్నా అభూత్ చారుహాసిని. భార్యకి చారుహాసిని అని పేరెట్టారు. చారు అంటే మీరు భోజనంలో వాడే చారు కాదు, సంస్కృతంలో చారు అంటే అందమైన. ఆవిడ నవ్వితే అందంగా ఉంటుంది, కొంతమంది నవ్వితే ఎంత అందంగా ఉంటుందో, అందుకని చారుహాసిని, అందమైన నవ్వు కలిగిందని పేరెట్టారు వాళ్ళ నాన్నగారు. ఆవిడ నిజంగా అంత అందంగా నవ్వుతుంది. కొంతమంది చారే నవ్వితే, చింతపండు చారు కారం చారులో ఉంటుంది అనమాట నవ్వితే. అసలు ఆ నవ్వు చూస్తే భయమండోయి. అమ్మ బాబాయ్, కొంతమంది నవ్వులోనేమో విషపు నవ్వు ఉంటుంది, కొంతమంది నవ్వులో ఓ ముచ్చట ఉంటుంది అనమాట. నవ్వును చూస్తే కూడా మనకు ఆనందం కలగాలి. పాము కూడా నవ్వుతుంది, కానీ పాము నవ్విందా మళ్ళీ మనం హడిలిపోతాం. అందుకని ఆవిడ చారుహాసిని. ఆవిడ కూడా పరమసుందరీమణి, ఉత్తమురాలు. అటువంటి పుణ్యాత్మురాలతో సుఖంగా జీవించాడు. పెళ్ళైన 16 సంవత్సరములు వాళ్ళిద్దరూ ఐకమత్యంతో హాయిగానే